ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆదూరు మండలం పాండవగల్లులో ఫారం ఫండ్స్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 మంది కూలీలు 2 రోజుల పాటు పనిచేస్తున్నారని, నేల గట్టిగా ఉండడం వల్ల కూలీలు బిందెలతో నీళ్లు మోసుకొని పనిచేస్తున్నారని, 2 రోజులకు కలిపి కేవలం 6 మీటర్ల వెడల్పుతో 1 మీటర్ లోతు మాత్రమే పని జరిగిందని, ఈ పని ఎండాకాలం చేయడం అసాధ్యమని అర్థమైన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 20 ఫారం ఫండ్స్ త్రవ్వాలని టార్గెట్లు పెడుతున్నారు. కూలీలు చేయడానికి పనులు లేని ఈ టైంలో ముమ్మరంగా పనులు కల్పించాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరైనది కాదని వారు విమర్శించారు. ఫారం ఫండ్స్ పనులు కాకుండా ఫీడర్ ఛానల్ మరియు చెరువులో పూడికతీత ఇలాంటి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 10 వారాలుగా ఉపాధి హామీ వేతనాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూలీలకు ఇప్పటి వరకు అందించలేదని, తక్షణమే వేతనాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. మరి కూలీలకు ఎట్లా గిట్టుబాటు అవుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇట్లాంటి ఎండాకాలంలోనూ ఉపాధి హామీ పనులు జోరుగా సాగాల్సిన టైంలోన కేవలము ఫారం పనులు మాత్రమే చేయాలని టార్గెట్లు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు ప్రభుత్వము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ ఫారం పనులు కాకుండా, ఎందుకంటే ఎర్ర నెలల్లోనూ తవ్వలేరు, దాదాపు 2 మీటర్ల లోతు తవ్వాలంటే సాధ్యమైన పని కాదు. కాబట్టి తక్షణం ప్రభుత్వము ఫారం పనులు కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఫీడర్ ఛానల్ లేదా పూడికతీత పనులు లాంటి పనులు చేపట్టాలి. అట్లాగే ఈ పనులు కావాలంటే వర్షాకాలంలో వర్షం పడిన టైంలో ఈ పనులు సాధ్యమవుతాయి తప్ప లేకపోతే లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ ఉపాధి హామీలో ఈ ఫారం పనులు వెంటనే నిలిపివేయాలని చెప్పేసి, ఈ పనులు కాకుండా వేరే పనులు గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం పనులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 10 వారాలైనా కూడా కూలీ డబ్బులు 2 వారాలు వేయడం మధ్యలో చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఉపాధి హామీ వేతనాలు కూడా రాలేదు. మరి దాదాపు ఏప్రిల్ 15వ తేదీ వచ్చింది, జనవరి నెల నుంచి మరి డబ్బులు రాకపోతే కూలీలు ఏం తిన బతకాలో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. ఒక పక్క చేసిన పనికి డబ్బులు రావడం లేదు, మరో పక్క ఇక్కడ పని చేద్దామంటే సాధ్యం కానటువంటి పనులు ఈరోజు అప్పగించడం అనేటువంటిది ప్రభుత్వం